హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి సుజీ బ్లాగ్స్ ఛానల్. నేచర్ బ్యూటీ, జటాయు వైబ్స్, పీస్ఫుల్ బ్యాక్ వాటర్స్, స్టన్నింగ్ బీచెస్, ఇలా అన్నీ ఒక్కచోట కలిసిన మ్యాజికల్ డెస్టినేషన్కి ఈరోజు మనం జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. సో గాయ్స్, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. మినీ గోవాగా పిలుచుకునే ఈ అందమైన డెస్టినేషన్ ద బ్యూటిఫుల్ వర్కలా. ముందుగా మనం వర్కలా ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. వర్కలా చేరుకోవడానికి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు అన్ని మేజర్ సిటీస్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ వర్కలా శివగిరి రైల్వే స్టేషన్. మేము మా జర్నీ చెన్నై నుంచి స్టార్ట్ చేసాం. త్రివేంద్రం సూపర్ ఫాస్ట్ మెయిల్లో నైట్ 7:30కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 10:10కి వర్కలా చేరుకున్నాం. వర్కలా వచ్చేసి తిరువనంతపురం నుంచి 40 కిలోమీటర్లు అండ్ కొల్లం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇన్ కేస్ మీకు డైరెక్ట్ ట్రైన్ దొరకకపోతే తిరువనంతపురం వరకు చేరుకొని బై బస్ ఆర్ ట్యాక్సీ వర్కలా చేరుకోవచ్చు. ఆల్సో మీరు ఫ్లైట్లో వస్తే కనుక తిరువనంతపురం ఎయిర్పోర్ట్ వరకు ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి బై బస్ ఆర్ ట్యాక్సీలో వర్కలా చేరుకోవచ్చు. వర్కలా కేరళలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ స్పిరిచువల్లీ పవర్ఫుల్ కోస్టల్ టౌన్స్లో ఒకటి. ఇక్కడ మెజెస్టిక్ రెడ్ క్లిఫ్స్ డైరెక్ట్గా అరేబియన్ సీని మీట్ అవుతాయి. కానీ వర్కలా అంటే బీచెస్ అండ్ సన్సెట్స్ మాత్రమే కాదు, ఈ ప్లేస్కి వేల సంవత్సరాల హిస్టరీ కూడా ఉంది. ఇలా బీచెస్తో పాటు స్పిరిచువాలిటీ, ట్రేడ్ ఒకప్పుడు అన్నీ కలిసిన ప్లేస్ ఇది. పురాణాల ప్రకారం కొంతమంది యాత్రికులు తమ పాపాలకి పరిహారం కోసం నారద మహర్షిని ఆశ్రయించారట. అప్పుడు నారదుడు తన వల్కలం అంటే చెట్టు బెరడుతో చేసిన ఒక పవిత్ర వస్త్రాన్ని భూమిపైకి విసరగా ఆ క్లాత్ వచ్చి పడిన ప్లేసే ఈ వర్కలా అని చెప్తుంటారు. కాలక్రమంలో వల్కలం వర్కలాగా మారిందట. నారద మహర్షి ఆ ప్రదేశంలోని సముద్ర తీరంలో ప్రార్థన చేస్తే పాపాలు తొలగిపోతాయని చెప్పారట. అందుకే ఆ బీచ్ని పాపనాశం అని పిలుస్తారట. ఈవెన్ టుడే చాలామంది ఇక్కడికి వచ్చి ఏన్సెస్టర్స్ కోసం రిచువల్స్ పర్ఫామ్ చేస్తారట. వర్కలాలో ఉన్న ఫేమస్ జనార్దన స్వామి టెంపుల్ కూడా ఆల్మోస్ట్ 2000 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగినదని చెప్తుంటారు. ఒక పాండ్యరాజుకు బ్రహ్మదేవుడు కలలో దర్శనమిచ్చి ఈ ఆలయాన్ని నిర్మించమన్నారని కథనం. కానీ వర్కలా స్పిరిచువల్ ప్లేస్ మాత్రమే కాదు, ఏన్షియంట్ ట్రేడ్ సెంటర్ అని కూడా చెప్తుంటారు. సంగం పీరియడ్ టైంలో ఫారెన్ ట్రేడర్స్ ఈ కోస్ట్కి వచ్చి ట్రేడ్ చేసేవారట. ఫేమస్ గ్రీక్ మాన్యుస్క్రిప్ట్ ద పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీలో కూడా వర్కలాని బలిటా అనే ఏన్షియంట్ పోర్ట్ టౌన్గా మెన్షన్ చేశారు. మరి ఇప్పుడు బ్రెత్ టేకింగ్ క్లిఫ్ బీచెస్, సర్ఫింగ్, యోగా, ఆయుర్వేదిక్ వెల్నెస్ థెరపీస్ అండ్ వైబ్రెంట్ కఫే కల్చర్తో టూరిస్ట్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. అప్పటి పురాణాల నుంచి ఇప్పటి వరకు, అప్పటి ట్రేడ్ నుంచి ఇప్పటి మోడర్న్ టూరిజం వరకు వర్కలా ఈజ్ ట్రూలీ ఏ ప్లేస్ వేర్ ఎవ్రీ వేవ్ టెల్స్ ఏ స్టోరీ. ఇంకా కాసేపట్లో మనం వర్కలా అయితే చేరుకుంటాం. వర్కలాకి వెళ్ళిన వెంటనే మనం హోటల్కి వెళ్ళిపోయి చెక్ ఇన్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం వర్కలా రైల్వే స్టేషన్ నుంచి హోటల్కి డైరెక్ట్గా వచ్చేసాం. ఈ హోటల్ వచ్చేసి ఆషియానా క్లిఫ్ అండ్ బీచ్ రిసార్ట్. ఇది మేము తీసుకున్న స్టాండర్డ్ డబుల్ రూమ్. మాకు ఈ రూమ్ 1 నైట్కి అయితే 4000 రూపీస్ పడింది. ఇప్పుడు టైం అయితే ఆల్రెడీ మార్నింగ్ 10:50 అయితే అవుతుంది. సో పైన ఒక కఫే అయితే ఉంది. వెళ్ళి ఏమైనా బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందేమో చూసేద్దాం. మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి జిమ్ అండ్ యోగాకి చాలా స్పేస్ అయితే ఉంది. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మార్నింగ్ టైం యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఇక్కడ ఆయుర్వేద వెల్నెస్ ట్రీట్మెంట్ అండ్ స్పా కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసేసాం. కొంచెం ఇక్కడ ప్రైసెస్ అయితే ఎక్కువ ఉన్నాయి, క్వాంటిటీ అంతే ఉండదు. ఇన్ కేస్ మీరు బయట ఆర్డర్ చేయాలనుకుంటే స్విగ్గీ కూడా అవైలబుల్గా ఉంటుంది. బయట ఫుడ్ అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా వర్కలాలో మేము ఫస్ట్గా విజిట్ చేసిన ప్లేస్ పరవూర్ లేక్.
ఈ లేక్ వర్కలా నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వర్కలా నుంచి కొల్లం వెళ్ళే రూట్లో ట్రావెల్ చేస్తే కాపిల్ బీచ్ తర్వాత వచ్చే అందమైన లేక్ ఇది. మీరు ఇటువైపు వస్తే 3 లొకేషన్స్ కవర్ చేయొచ్చు. ఎడవా బీచ్, కాపిల్ బీచ్ అండ్ పరవూర్ లేక్. మీకు టైం ఉంటే ఈ 3 కవర్ చేయండి. ఇన్ కేస్ మీరు ఆటో బుక్ చేసుకున్నట్టయితే అరౌండ్ 1000 to 1200 రూపీస్ దగ్గర అయితే ఛార్జ్ చేస్తారు. కానీ మీ మ్యాక్సిమం టైం పరవూర్ లేక్ దగ్గరే టైం స్పెండ్ చేసేలా చూసుకోండి. ఎందుకంటే మీకు ఈవినింగ్ 5:30 వరకు మాత్రమే లేక్ దగ్గర అలౌ చేస్తారు. డోంట్ మిస్ ద సన్సెట్. ఈ ప్లేస్ ఎస్పెషల్లీ మ్యాంగ్రోవ్ కయాకింగ్కి చాలా ఫేమస్. ఇక్కడ కంట్రీ బోట్ రైడ్స్, కయాకింగ్, స్పీడ్ బోట్ రైడ్స్ ఇంకా సన్సెట్ వ్యూస్ చాలా బాగుంటాయి. నేచర్ లవర్స్ అండ్ ఫోటోగ్రఫీ లవర్స్కి పర్ఫెక్ట్ లొకేషన్ అనే చెప్పాలి. తప్పకుండా ఈవినింగ్స్ అయితే ఈ స్పాట్ మిస్ చేయొద్దు. అండ్ మీరు మ్యాంగ్రోవ్స్ దాటుకొని ఈ ప్లేస్ దగ్గరికి వచ్చేటప్పుడు మీకు టెండర్ కోకోనట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈవినింగ్స్ చిల్ అవుతూ సన్సెట్ని ఎంజాయ్ చేయండి. మేమైతే కంట్రీ బోట్ రైడ్ తీసుకున్నాం. ఒక బోట్ వచ్చేసి 3000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 4 or 5 మెంబర్స్ని మాత్రమే అలౌ చేస్తారు. ఇక్కడ బోట్ రైడ్స్ ప్రైసెస్ స్క్రీన్ పైన చూపిస్తున్నాను. కయాకింగ్ చేయాలనుకుంటే మాత్రం లేట్గా వెళ్ళొద్దు. హలో, గుడ్ మార్నింగ్. ఇదే మేము ఫేస్ చేస్తున్న హోటల్ ఆసియానా. ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తారు కదా, లెఫ్ట్లో వెళ్తే ఒక 300-400 మీటర్స్లో వర్కలా క్లిఫ్ వచ్చేస్తుంది. రండి. ఇన్ కేస్ మీరు క్లిఫ్కి వెనకాల హోటల్స్ ఏమైనా బుక్ చేసుకున్నట్టయితే ఇలా మీకు క్లిఫ్కి వెళ్ళడానికి షార్ట్ కట్స్ అయితే ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ అవసరం లేకుండా అలా మీరు ఈజీగా క్లిఫ్కి చేరుకోవచ్చు. ఇప్పుడైతే మనం కరెక్ట్గా వర్కలా క్లిఫ్ పక్కన ఉన్న హెలిప్యాడ్ రోడ్కి అయితే చేరుకున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ముందుకెళ్తే మీకు వర్కలా బీచ్ వ్యూ అయితే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ బీచ్కి మీరు వెళ్ళాలనుకుంటే ఇక్కడ మీకు పోలీస్ ఎయిడ్ పోస్ట్ లెఫ్ట్లో అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక స్టేర్ కేస్ ఉంటుంది. అలా మీరు కిందకి దిగితే మీరు వర్కలా బీచ్ చేరుకోవచ్చు. హాయ్, ఇప్పుడైతే మనం క్లిఫ్ అంతా వాక్ చేసి అక్కడ వరకు వెళ్దాం. బ్లాక్ శాండ్ బీచ్ వరకు వెళ్దాం. వర్కలా బీచ్ వచ్చేసి మళ్ళీ చూద్దాం మనం. ఇప్పుడైతే మీకు వే చూపించాను ఎలా వెళ్ళాలో అని. తర్వాత మనం బ్లాక్ శాండ్ బీచ్ చూసి వచ్చి అప్పుడు వర్కలా బీచ్ చూద్దాం. ఇప్పుడైతే టైం మార్నింగ్ అరౌండ్ 6:30 అవుతుంది. ఈ క్లిఫ్ మొత్తం ఒక వాక్ అయితే చేసేద్దాం. ఈ నార్త్ క్లిఫ్ సైడ్ మొత్తం మీకు కఫేస్, నైట్ లైఫ్ అండ్ ఎక్కువ టూరిస్ట్ క్రౌడ్ అంతా ఇక్కడే ఉంటారు ఈవినింగ్ నుంచి. పీక్ సీజన్లో నైట్ టైం కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్ట్రెచ్ అయితే కొంచెం సఫకేటెడ్గా ఉంటుంది. సమ్మర్ టైం అయితే చాలా కష్టం. ఈ నార్త్ సైడే మీకు చాలా కాస్ట్లీ కఫేస్, రెస్టారెంట్స్ అండ్ రిసార్ట్స్ అయితే ఉంటాయి. సీ ఫుడ్ కూడా ఇక్కడ చాలా స్పెషల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే హిల్ వ్యూ బీచ్ రిసార్ట్. నార్త్ క్లిఫ్లో ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. దగ్గరలోనే మంచి కఫేస్ అండ్ రెస్టారెంట్స్తో పాటు బ్యూటిఫుల్ బీచ్ వ్యూస్ని కూడా ఇక్కడే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ రిసార్ట్ నుంచి కొంచెం ముందుకు నడవగానే కఫే డెల్మార్ అనే ఒక బ్యూటిఫుల్ కఫే కనిపిస్తుంది. అదైతే ఒక కాస్ట్లీ కఫే. ప్రైసెస్ అయితే ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. మీకు వీలుంటే ట్రై చేయండి. అండ్ ఈ నార్త్ క్లిఫ్ సైడ్లో రిసార్ట్స్ అండ్ కఫేస్తో పాటు ఆయుర్వేదిక్ స్పా అండ్ మసాజ్ థెరపీస్ క్లిఫ్ మొత్తం కనబడుతూనే ఉన్నాయి.
కొంచెం ముందుకు నడవగానే ఒక ఇటాలియన్ కఫే కూడా కనిపించింది. ఇప్పుడు ఇంకొక ప్రైమ్ లొకేషన్లో క్లాఫుటీ రెస్టారెంట్ మరియు క్లాఫుటీ హెరిటేజ్ బీచ్ రిసార్ట్ అయితే చూస్తారు. ఇది ఒక 3 స్టార్ హోటల్. ఇక్కడ నుంచి కూడా మీరు బ్యూటిఫుల్ సీ వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనకి వ్యూస్ చాలా బాగుంటాయి. అలాగే మనం బ్లాక్ శాండ్ బీచ్కి చేరువలో ఉన్నాం. బ్లాక్ శాండ్ బీచ్ దగ్గర ఇంకా మంచి మంచి రిసార్ట్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. మనం వెళ్తూ చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకో బీచ్ రిసార్ట్ కూడా ఉంది, సన్ వ్యూ బీచ్ రిసార్ట్. చాలా ప్రైమ్ లొకేషన్లో బ్లాక్ శాండ్ బీచ్కి దగ్గరగా క్లిఫ్ నుంచి చాలా ప్లెజెంట్ అండ్ బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ టైమ్స్ మాత్రం మీకు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ఇంకొక రిసార్ట్ దగ్గరికి కూడా వచ్చేసాం. ఇదే కృష్ణ తీరం ఆయుర్ హోలీ బీచ్ రిసార్ట్. ఈ రిసార్ట్కి గూగుల్లో కూడా రివ్యూస్ చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ఆయుర్వేద థెరపీ కూడా ఉంటుంది. ఈ రిసార్ట్ నుంచి మీకు బ్లాక్ శాండ్ బీచ్ కూడా చాలా దగ్గర. ఇప్పటి వరకు మనం నార్త్ క్లిఫ్ సైడ్ ఉన్న రిసార్ట్స్ అండ్ రెస్టారెంట్స్ కవర్ చేసేసాం. ఇప్పుడు ఈ రెస్టారెంట్స్ మధ్యలో నుంచి అటు సైడ్ వెళ్ళాక కొంత దూరం నడవగానే బ్లాక్ శాండ్ బీచ్ అయితే వచ్చేస్తుంది. పదండి వెళ్ళిపోదాం. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడైతే మనం క్లిఫ్ అంతా నడుచుకుంటూ వచ్చి బ్లాక్ శాండ్ బీచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్లాక్ శాండ్ అంతా ఉంటుంది అనమాట కింద. జస్ట్ వాచ్ ఇట్. చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయో. ఇక్కడ వేవ్స్ కూడా కొంచెం ఇక్కడ వరకు వచ్చి స్లోగా వెనక్కి వెళ్తున్నాయి. అందుకే ఇక్కడ మార్నింగ్ ప్లెజెంట్గా వాక్ చేయడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మార్నింగ్ సన్ రైజ్కి కానీ లేదా ఈవినింగ్ సన్సెట్ టైంకి ఇక్కడికి వచ్చేయండి. మరి అదండి సంగతి. నార్త్ క్లిఫ్ అంతా ఇప్పుడు కంప్లీట్ చేసేసాం. టైం ఆల్రెడీ మార్నింగ్ 8:30 అవుతుంది. ఈ వర్కలా బీచ్ మనం ఈవినింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అయి జటాయు ఎర్త్ సెంటర్కి అయితే వెళ్ళిపోదాం. డే 2లో మనం ఇప్పుడు జటాయు ఎర్త్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ ప్లేస్ వర్కలా నుంచి అరౌండ్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేము మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ అయ్యి 11 AM ఇక్కడికైతే చేరుకున్నాం. ఆల్మోస్ట్ 1 hour ట్రావెల్ టైం అయితే పడుతుంది. ఇక్కడ మీకు బస్సెస్, కార్స్, ఆటో, 2 వీలర్స్ అన్నిటికీ పార్కింగ్ అవైలబుల్ ఉంటుంది. చార్జెస్ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మనం ఈ క్యూలో వెయిట్ చేసి టికెట్స్ తీసుకొని జటాయు దగ్గరికి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళడానికి మనకి 2 ways ఉంటాయి, వాక్వే అండ్ కేబుల్ కార్. మీరు కేబుల్ కార్లో వెళ్ళాలనుకుంటే టికెట్ వచ్చేసి జటాయుకి 295 రూపీస్ అండ్ కేబుల్ కార్కి 315 రూపీస్. మొత్తం ఒక్కరికి టికెట్ అమౌంట్ 610 రూపీస్ పడుతుంది. ఇన్ కేస్ మీరు నడిచి జటాయు దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఒక్కరికి టికెట్ వచ్చేసి 354 రూపీస్ అయితే పడుతుంది. మేము వెళ్ళేటప్పుడు కేబుల్ కార్ కాసేపు రిపేర్ అవ్వడం వల్ల లేట్ అవుతుందేమో అని వాక్వేలో వెళ్ళాం. సమ్మర్ టైంలో ఆఫ్టర్నూన్ మాత్రం అస్సలు వెళ్ళకండి. పై వరకు నడవడానికి ఎండలో చాలా కష్టమవుతుంది. మోస్ట్లీ సమ్మర్లో మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్ మాత్రమే జటాయు విజిట్ ప్రిఫర్ చేయండి. కేబుల్ కార్ సర్వీసెస్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోండి.
మేము పైకి చేరుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత కేబుల్ కార్ సర్వీసెస్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. మేము వెళ్ళినప్పుడు లైట్గా వర్షం పడడం వల్ల ఆఫ్టర్నూన్ ఎండ నుంచి బయటపడ్డాం. ఇప్పుడైతే క్లైమేట్ బ్యూటిఫుల్గా ఉంది. మోస్ట్లీ ఇక్కడ వాళ్ళు ఈవినింగ్ సన్సెట్ టైమే ఈ ప్లేస్ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మనం ఈ ప్లేస్ గురించి తెలుసుకుందాం. జటాయు ఎర్త్ సెంటర్. ఇది కేరళలోని కొల్లం డిస్ట్రిక్ట్లో ఉన్న చెడయమంగళం అనే ప్రాంతంలో నిర్మించబడింది. ఈ స్కల్ప్చర్ సముద్ర మట్టానికి సుమారు 350 మీటర్స్ ఎత్తులో ఉంటుంది. ఇక్కడ మెయిన్ అట్రాక్షనే ప్రపంచంలో అతిపెద్ద శిల్పంగా గుర్తింపు పొందిన ఈ జటాయు విగ్రహం. ఈ శిల్పం 200 ఫీట్ లెంగ్త్, 150 ఫీట్ విడ్త్ అండ్ 70 ఫీట్ హైట్లో నిర్మించబడింది. దాదాపు 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. రామాయణం ప్రకారం రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకెళ్తున్న సమయంలో జటాయు అడ్డుకొని సీతమ్మని రక్షించడానికి రావణుడితో యుద్ధం చేసి చివరి వరకు పోరాడారట. కానీ చివరికి రావణుడు తన రెక్కల్ని విరిచి పడగొట్టగా గాయాలతో నేలపై పడిన జటాయు శ్రీరాముడు మరియు లక్ష్మణుడు సీతమ్మ కోసం వెతుకుతూ అక్కడికి వచ్చే వరకు ప్రాణాలతోనే ఉన్నారట. తన చివరి శ్వాసలో జరిగిన విషయాన్ని రాముడికి వివరించి రావణుడు వెళ్ళిన దిశను తెలియజేశారట. ఇక్కడ మీరు రాముల వారి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకో అట్రాక్షన్ వచ్చేసి శ్రీరాముల వారి పాదముద్ర. ఇక్కడ శ్రీరాముల వారి పాదముద్రను కూడా మీరు దర్శించుకోవచ్చు. ఇన్ కేస్ మీరు పైకి వెళ్ళేటప్పుడు వాక్వేలో వెళ్ళి రిటర్న్లో కేబుల్ కార్లో రావాలనుకుంటే రిటర్న్ టికెట్ కేబుల్ కార్లో 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టికెట్ తీసుకొని మీరు కేబుల్ కార్లో కిందకి ఎంట్రన్స్ వరకు వచ్చేయచ్చు. అలా మనం జటాయు కంప్లీట్ చేసుకుని తిరిగి వర్కలా క్లిఫ్ హెలిప్యాడ్ రోడ్ దగ్గరికి మేము మార్నింగ్ మాట్లాడుకున్న ఆటోలోనే వచ్చేసాం. డే 1 అండ్ డే 2 ఎక్స్పెన్సెస్ లాస్ట్లో డిస్ప్లే చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మార్నింగ్ చెప్పాను కదా వర్కలా బీచ్ ఇలా క్లిఫ్ దగ్గర ఉన్న స్టేర్స్ నుంచి కిందకి దిగితే వచ్చేస్తుందని. ఇప్పుడైతే మనం స్టేర్స్ దిగి బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఈ స్టేర్స్ కొంచెం స్లిప్పరీగా ఉంటుంది. కొంచెం చూసుకుని చాలా కేర్ఫుల్గా అయితే దిగండి. ఇప్పుడు మనం చూస్తున్నదే కేరళలోని మోస్ట్ బ్యూటిఫుల్ కోస్టల్ డెస్టినేషన్ అయిన వర్కలా బీచ్. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే జైంట్ రెడ్ క్లిఫ్స్ కింద అరేబియన్ సీ ఉండటం. ఇండియాలో ఇలా క్లిఫ్స్ అండ్ బీచ్ కాంబినేషన్ కొంచెం రేర్. ఇక్కడ క్లిఫ్ కింద ఉన్న మెయిన్ బీచ్ని చాలామంది వర్కలా బీచ్ అని పిలుస్తారు. అలాగే ఇదే ప్రాంతాన్ని పాపనాశం బీచ్ అని కూడా అంటారు. నార్మల్గా చెప్పాలంటే నార్త్ క్లిఫ్ దగ్గర ఉన్న బీచ్ ప్రాంతాన్నంతా వర్కలా బీచ్ అంటారు. సౌత్ సైడ్ ఉన్న జనార్దన స్వామి టెంపుల్ దగ్గర ఉన్న భాగాన్ని పాపనాశం బీచ్ అని ప్రత్యేకంగా అంటారు. కానీ రెండు కలిసి ఒకే బీచ్ లైన్లో ఉంటాయి. ఇప్పుడైతే మనం నార్త్ క్లిఫ్ దగ్గర ఉన్న వర్కలా బీచ్ని ఎంజాయ్ చేసి తరువాత సౌత్ సైడ్ ఉన్న పాపనాశం బీచ్ వరకు నడిచి వెళ్దాం. చూస్తున్నారు కదా, దూరం నుంచి మనకి పారాసైలింగ్ యాక్టివిటీ కూడా కనిపిస్తుంది. ఈవినింగ్ సన్సెట్ టైంకి అయితే బీచ్లో టైం స్పెండ్ చేసేలా చూసుకోండి. యూజువల్గా అదే బెస్ట్ టైం ఫర్ వాటర్ యాక్టివిటీస్ అనమాట. మరి ఈ వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఎక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అలా అయితే మనం సౌత్ సైడ్ వరకు వాక్ చేయాలి. అక్కడ మనకి జనార్దన స్వామి టెంపుల్ దగ్గర పాపనాశం బీచ్ ఉంటుంది. ఈ వాటర్ యాక్టివిటీస్ ఎక్కడ ఉన్నాయో తెలియాలంటే అక్కడ వరకు నడవాలి. ఇప్పుడైతే మనం పాపనాశం బీచ్ వరకు నడిచేసాం. ఇదే పాపనాశం బీచ్. మనం ఇంట్రోలో కూడా ఈ బీచ్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ వాళ్ళు ఈ సముద్రంలో స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారట. ఇలా చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్మకమట. అలాగే మీరు ఈ బీచ్ పక్కనే జనార్దన స్వామి టెంపుల్ని కూడా చూస్తారు. ఇన్ కేస్ మీరు టెంపుల్కి వెళ్ళాలంటే ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ మాత్రం కంపల్సరీ. జెంట్స్కి అయితే షర్ట్ అలౌ చేయరు. మీకు జనార్దన స్వామి టెంపుల్ ఎంట్రన్స్ అయితే తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే మనం పాపనాశం బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. బీచ్ బాగుంది కానీ వాటర్ స్పోర్ట్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారా?
ఇక్కడ మీకు బీచ్ దగ్గరే వాటర్ స్పోర్ట్స్ టికెట్స్ కౌంటర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మీరు పారాసైలింగ్, పారామోటరింగ్, బనానా బోట్ రైడ్స్, స్పీడ్ బోటింగ్ ఇంకా చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ఆ యాక్టివిటీస్ ఒక్కసారి చూసేద్దాం, అలాగే బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూస్ని కూడా ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. సో అదండి, మేము మా డే 2ని పాపనాశం బీచ్లో టైం స్పెండ్ చేస్తూ ఎండ్ చేసాం. ఒకవేళ మీకు టైం ఉంటే పక్కనే ఉన్న జనార్దన స్వామి టెంపుల్ని కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. మేమైతే ఈవినింగ్ టైంలో క్లిఫ్ దగ్గర ఉన్న డిఫరెంట్ కఫేస్ అండ్ రెస్టారెంట్స్లో లోకల్ అండ్ సీ ఫుడ్ని ట్రై చేసి మా వర్కలా ట్రిప్ని సక్సెస్ఫుల్గా ఎండ్ చేసాం. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ప్లీజ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్. మరొక బ్యూటిఫుల్ వీడియోతో వెరీ సూన్ మీ ముందుంటాం. Until then, signing off. This is Ravi Kiran and you are watching Ravi Suji Vlogs channel. Thank you and keep smiling. Bye bye.